ఏమైంది అతనికి? లోపలికి ఎందుకు తీసుకెళ్తున్నారు? అతనికి తెలుసా బాబాయ్? తెలుసా అని అడిగితే మాట్లాడవేటి బాబాయ్? అతను నాకెలా తెలుస్తాడమ్మా? మరి అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? అంటే ఇందాక బయటకు వచ్చినప్పుడు ఎదురయ్యాడు. చూడబోతే ముష్టివాళ్లా ఉన్నాడు. అర్థమైందిలే బాబాయ్. నిజంగా అతనెవరో నీకు తెలీదు అంటావు. అవునమ్మా, తెలీదు. నా ఫోన్ మర్చిపోయాను, కొంచెం తెచ్చిస్తావా? ఎదిగో బాబాయ్, నీ ఫోన్ ఇద్దామనే వచ్చాను. ఈలోపు నువ్వు అబ్బాయితో మాట్లాడి వెళ్ళిపోయావు. కాకపోతే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఏంటమ్మా అది? ముగ్గు మొహం తేలిన వాడితో అంతసేపు ఏం మాట్లాడావు బాబాయ్? వాడితో ఏం మాట్లాడతావమ్మా? నా దగ్గర డబ్బు లేవు అంటున్నా అది వినకుండా బలవంతం చేస్తుంటే చివాట్లు పెట్టానంతే. అంతేనమ్మా. లేదు, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. ఆ విషయాన్ని ఎవరూ చెప్పడం లేదా. తేలుతాను, ఇద్దరితోనూ నిజాలు చెప్పిస్తాను. లత, నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా. అలాగే బావా. వర్మ, 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 ఇదిగోండి బావా. వర్మ, వర్మ, ఈ వాటర్ తాగు. వర్మ, కమాన్. వర్మ, ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి. అవును వర్మ, ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందా? ఎందుకలా పడిపోయావు? హెల్త్ ఇష్యూ కాదండి, లైఫ్ ఇష్యూనే ఉంది. అందుకే పడిపోయాను. ఉన్నట్టుండి అలా ఎందుకు పడిపోయారు? రోజుకి నేను తినేది ఒక్క పూటేనండి. అది కూడా తింటే తింటాను, లేకపోతే లేదు. రోజంతా తిరగాలంటే ఓపిక ఉండాలి కదండి. తిండి లేక, రెస్ట్ లేక బహుశా ఒళ్ళు అలిసిపోయి ఉంటుంది. అందుకే పడిపోయాను. బాగుంది. గేటు దగ్గర ఆపాల్సిన ముష్టోణ్ణి అందరూ కలిసి ప్రేమతో ఇంటి లోపలికి పట్టుకొచ్చారేంటి? కాంతమత్త, ఎవరు ముస్టోలో? ఎవరిని చూసి ముస్టోడు అంటున్నారు? నీకేమీ తెలియనట్టు అలా అంటావేంటి చిట్టమ్మా? వాడు ముష్టోడు కాడా? అంతగా వాడి మీద జాలుంటే కాస్త తిండి పెట్టు, తప్పులేదు. అంతేకాని ఇలా నట్టింట్లోకి తీసుకొచ్చి ఇంటి పరువు తీయకండి. చూసిన వాళ్ళు మనం పిచ్చోళం అనుకుంటారు. అమ్మా, ఒక మనిషి మీద జాలి పట్టం పరువు తక్కువ అని నువ్వు అనుకుంటున్నావేమో, మేము అనుకోవడం లేదు. జాలి చూపించండి నాయనా, నేనేం తప్పనట్లేదు. కాని ఆ జాలి చూపించడానికి కూడా ఓ అర్హత ఉండాలి. వాడికి జాలి చూపించేంత అర్హత లేదు. వాడి మీద జాలి చూపిస్తే రేపు చుట్టుపక్కల జనాలు మన మీద జాలి చూపిస్తారు. ముందు అది తెలుసుకోండి. అత్త, ఈ అబ్బాయి ఎవరో తెలుసా? ఎలాంటి కుటుంబంలో పుట్టాడో తెలుసా? అసలు ఈ అబ్బాయి గురించి చెప్తే. చిట్టమ్మ గారు, నేను ధనవంతుణ్ణని కానీ, అమ్మ కోసం ఇలా బిచ్చమెత్తుకుంటున్నానని కానీ దయచేసి ఎక్కడ చెప్పకండి. ఎందుకంటే అమ్మ కోసమే బిచ్చమెత్తుకుంటున్నానన్న నిజం బయట తెలిస్తే ఆ చేసే దానానికి విలువ ఉండదని, ఆ విలువలేని దానం వల్ల అమ్మ తిరిగి కోలుకోలేదని సిద్ధాంతి గారు చెప్పారు. ఏంటే
వాడేదో తెలుగు సినిమాలో హీరోలాగా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందా? ఈ అబ్బాయి ఎవరో తెలుసా, ఈ అబ్బాయి ఎవరో తెలుసా అని తెగలాగుతున్నావు. రేయ్, నువ్వు ముందు పైకి లే. లే, పైకి లే. వర్మ, నువ్వు కూసో. లత, నువ్వు వెళ్ళి వర్మకి టిఫిన్ అట్టుకురా. అలాగే అక్క. ఆగవే. ఆవిడ గారు చెప్పడం, నువ్వేమో ఊపుకుంటూ వెళ్ళడం. వాడెవడు? మనకేమైనా చుట్టమా, బంధువా, స్నేహితుడా? ఏదో మీ సొంత మనిషి కళ్ళు తిరిగి పడిపోయినట్టు, ఏదో మీ బంధువే ఆకలితో అలమటిస్తున్నట్టు అంతారాట పడిపోతున్నారేంటి? ఆకలితో అలమటిద్దున్న వాళ్ళకి అన్నం పెట్టడానికి మన బంధువే కానవసరం లేదత్తా. మనుషులైతే చాలు. ఇప్పటికీ నువ్వు మనిషివని అనుకుంటున్నాను. అంటే వాడికి అన్నం పెడితే మనిషినా, పెట్టకపోతే నేను పశువునా? అమ్మా, అలానే మేము అనట్లేదు. కాస్త మానవత్వంతో ఆలోచించు అంటున్నాం. లత, నువ్వు వెళ్ళు. అలాగే బావా. నా కోసం మీరు గొడవ పడద్దండి. నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళిపోతావు? ఇలా వెళ్ళావనుకో, ఏ వీధిలోనో కళ్ళు తిరిగి పడిపోతావు. కాసంత ఎంగిల్ పడేల్లో. బావా, నువ్వు తీసుకెళ్ళ. అది కాదండి. వీళ్ళేంటి ఓ ముష్టివాణ్ణి తీసుకొచ్చి ఓ అతిథి మర్యాదలు చేస్తున్నారు? కొంపదీసి వీడు ముష్టివాడు కాదా? దా, కూర్చో వర్మ. కూసో. రేయ్, ఆగరా. ఏదో మా వాళ్ళు బలవంతం చేస్తున్నారు కదా అని నేను ఒప్పుకున్నాను. అలా అని నెత్తిన కూర్చొని తింటావా? నేల మీద కూర్చొని తిను. కాంతమత్త, నేల మీద ఎందుకు కూసోవాలి? అందరిలాగే డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తింటాడు. కుదరదు. వాడు గనక డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాడో డైనింగ్ టేబుల్ని ముక్కలు చేసేస్తాను. పర్వాలేదండి. ఆదరించి అమ్మలాగా అన్నం పెడతానంటున్నారు. అది చాలండి. ఎక్కడ కూర్చొని తింటే ఏంటండి, తీరేది ఆకలే కదా. ఏ వర్మ, 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 లే వర్మ. ప్లీజ్ అండి, దయచేసి నన్ను బలవంతం పెట్టకండి. నాకిక్కడ కూర్చొని తింటేనే తృప్తిగా ఉంటుంది. లత, చాలండి. అయ్యో, తినండి. ఎప్పుడు తిన్నారో ఏంటో.
ఇతను మంచి ముస్టోడు కదూ. వదినా అలా అనొద్దు. అతను కూడా మనలాంటి మనిషే. సారీ చిట్టమ్మా. ఇతన్ని నిన్న మన వీధి చివర ఆ గెటప్లో చూసేసరికి అనుకోకుండా అలా అనేశాను. సారీ బాబు, ఏమనుకోకు. పర్వాలేదులేండి, మీరు మా అక్క లాంటి వారు, మీరన్నా తప్పేం లేదులేండి. ఆహా, నేనేమో అమ్మ, వాడేమో అన్న, ఆ చిట్టెమేమో వదిన, అంతేనా? తప్పే ఉందండి. చాలే ఆపరా. ముష్టి వెదవ్వి, మాతో వరుసలేంట్రా? కాంతమత్త, తప్పే ఉంది. అతను అన్నయ్య అనే పిలుస్తాడు. ఇదిగో వర్మ, ఈ క్షణం నుంచి ఈయన్ని అన్నయ్య అని పిలువు. నన్ను వదిన అని పిలువు. మా నీలాంబరొదిని అక్క అని పిలువు. అది కాదండి. పిలవమని చెప్తున్నాను కదా. సరే వదినా. అసలేంటిది? ఈ చిట్టెమ్మ రవిచంద్ర వీణ్ణి చూడగానే ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సంథింగ్ ఈజ్ రాంగ్. వీళ్ల వెనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకే వీణ్ణి అంతలా నెత్తికెక్కించుకుంటున్నారు. బావా, ఈరోజు ఎమ్మెల్యే గారు వస్తున్నారంట. ఆ ఎంబ్రాయిడరీ పనులకు సంబంధించిన నోటి గురించి బుక్లో రాయమన్నాను. రాసావా? రాయలేదు చిట్టమ్మా. ఆ వివరాలు చెప్తాను, రాదు గాని పద బావా. అలాగే. వర్మ, కడుపు నిండా తిను, మొహమాట పడద్దు. అలాగే వదినా. లతా, అతను మొహమాట పడతాడు, అడిగి మరీ అడ్డించు. అలాగే అక్క. తిను తిను, సిగ్గు లేకుండా తిను. చా ఊరుకో అమ్మా. అందరూ నీలాగే తింటారా ఏంటి? అతనికి నచ్చినట్టు అతన్ని తిన్ని. ఛీ, నువ్వొకదానివి నా పరువు తీయడానికి. లతా, నువ్వు కూడా తిను. తింటానులే వదినా. తినమని చెప్తున్నాను కదా, వెళ్ళి తెచ్చుకో. అంటే టిఫిన్ లేదు వదినా. ఏ, ఎందుకు? అంటే నాకోసం ఉంచుకున్న టిఫినే ఇతనికి పెట్టాను. అయ్యో, మీరు తినకుండా మీకు ఉంచుకున్న టిఫిన్ మొత్తం నాకే పెట్టేశారా? నేను కావాలంటే మళ్ళీ వండుకుంటానులేండి. పాపం మీకోసం ఎవరుండి పెడతారు? అయినా ఒక్క పూట తినకపోతే నాకేం అవ్వదు. మీరు తినండి. అయ్యో అయ్యో, నెమ్మదిగా తినండి, కంగారేం లేదు. అవును, మీరు చదువుకున్నారా? మరి ఉద్యోగం చేసుకోవచ్చు కదా. అంటే అది ఉద్యోగం రాలేదండి. మీరేం బాధపడకండి. కాంతమ్మ గారితో మాట్లాడి ఇదే ఇంట్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తాను. అవునవును, చేయక చేయక మా అమ్మ దగ్గరే చెయ్యాలి. దానికన్నా ముష్టెత్తుకోవడమే బెటర్. అదేం లేదు వదినా, ఇన్ని చూస్తే నాకు జాలేస్తుంది. బావతో మాట్లాడైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తాను. అప్పుడిలా ముష్టెత్తుకునే అవసరం ఉండదు. ఎవరితో మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు.
ఆ అబ్బాయి బాధపడుతుంటే నీకేంటి బాధ? అంటే అది ఎందుకో ఇతన్ని చూస్తే నాకు జాలేస్తుంది. నిజంగా ఉద్యోగం ఇప్పిస్తారా? అవునండి, మీరిలా ముష్టెత్తుకోవడం నాకు నచ్చట్లేదు. సరే సరే, మాటలతోనే కడుపు నింపేలా ఉన్నావు. అతను తిన్నివ్వు. నువ్వు తిను వర్మ. అలాగే అక్క. బహుశా చంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా. అమ్మా చిట్టమ్మా, కోకిలమ్మా, అమ్మా కాంతమ్మా, అందరూ ఒకసారి వస్తారా? ఎవరింట్లో రండి. నమస్కారం ఎమ్మెల్యే ఆ, గారు. నమస్కారం అమ్మా. ఆ, నమస్కారం కోకిలమ్మా. నమస్కారం ఎమ్మెల్యే గారు. ఆ, నమస్కారం అమ్మా. బాగున్నారా? ఏంటి సార్, సడన్ గా ఫోన్ కూడా చేయకుండా ఇలా వచ్చేశారు? ఏమ్మా, వచ్చే ముందు ఫోన్ చేసి రావాలా ఏంటి? హా? ఆ, ఆ. అలాంటిదేం లేదండి. ఏదో అర్జెంటు పనుంటే తప్ప అకస్మాత్తుగా రారని నా ఉద్దేశం. కరెక్ట్గా గెస్ట్ చేసావు కాంతమ్మా. అమ్మా చిట్టమ్మా, చెప్పండి ఎమ్మెల్యే గారు. మీ అమ్మ మేయర్ సీట్లో కూర్చున్న రోజు కాకినాడ ప్రజలకు చేసిన హామీలు, వాగ్దానాలు నీకు గుర్తున్నాయి కదా? అజు, అవి గుర్తులేకపోవడం ఏంటి ఎమ్మెల్యే గారు? ఆ హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుతూనే ఉన్నాం కదా. అవునవును, చాలా బాగా నెరవేరుస్తున్నారు. అందుకే కొడుకుతో కళ్ళు కాంపౌండ్ పెట్టించారు. రోడ్డు మీద పోయే జనాలందర్నీ తాగుబోతులతో కొట్టిస్తున్నారు. అలాగే పేద ఆడవాళ్లకి ట్రైనింగ్ ఇచ్చే వంకతో అందరితో అడ్డమైన ఎడ్డి చాకరీ చేయిస్తున్నారు. కాంతమత్త, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆ కళ్ళు దుకాణం గురించి, అక్కడ జరిగిన గొడవల గురించి నీకు అప్పుడే చెప్పాను కదా. మళ్ళీ కావాలని ఎమ్మెల్యే గారి దగ్గర పుల్లలైట మాగా. అమ్మా చిట్టమ్మా, ఒక్క నిమిషం నువ్వు ఆగమ్మా. కాంతమ్మా, వాళ్ళేమన్నా నీకు పరాయి వాళ్ళ చెప్పు. పేరు కోకిలమ్మ స్వయాన నీ వియ్యపురాలు, చిట్టమ్మ నీకేమో సొంత కోడలు. అలాంటి వాళ్ళు నీ మీద వాళ్ళేంటమ్మా అబంధాలు? ఏంటమ్మా ఇది? అలా గడేటండి ఎమ్మెల్యే గారు. అమ్మా, అసలు ఆ కళ్ళు కాంపౌండ్ ఎవరిది? లైసెన్స్ ఎవరి పేరు మీద ఉంది? ఇంకెవరి పేరు మీద ఉంది? ఆ పులిగాడు కోటిగాడి పేరు మీద ఉంది. బా బా బా. కదా, వాళ్ళ దగ్గర తినడానికే డబ్బు లేదు. అలాంటిది కళ్ళు షాప్ పెట్టేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటావు? అలా అడుగు బావా, చెప్పు కాంతమత్త. పైసాకి గతిలేని ఎదవలో లక్షల రూపాయలెట్టి లైసెన్స్ ఎట్టా తీసుకున్నారో, ఆ కళ్ళు షాపు ఎలా ఎట్టారో, వాళ్ళతో ఎవరు ఎట్టించారో చెప్పు. చూసారా చూసారా ఎమ్మెల్యే గారు, కళ్ళు కాంపౌండ్ నడుపుతున్న వాళ్ళ కొడుకు బాగానే ఉన్నాడు, డబ్బులిచ్చి షాపు పెట్టించిన కోకిలమ్మ బాగానే ఉంది, మధ్యలో నేను దోషినయ్యాను. సరేలే, ఆ కళ్ళు దుకాణం గురించి కాస్త పక్కన పెడితే, చేతి వృత్తులు నేర్పిస్తామని తీసుకొచ్చి పేద మహిళలతో ఏం పనులు చేయిస్తున్నారో ఒకసారి అడగండి. ఏం పనులు చేస్తున్నారమ్మా మీరు? నా నోటితో నేను చెప్పడం దేనికండి? వాళ్ళనే అడగండి, చెప్తారు. ఏమ్మా కోకిలమ్మ, పేద ఆడబిడ్డలకి కుట్లు, అల్లికలు అలాంటివి నేర్పించమని చెప్పాను. అవి కాకుండా ఇంకా ఏమైనా నేర్పిస్తున్నావు నువ్వు?
బా 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 బా. అమ్మ చిట్టమ్మ, మీ అమ్మ ఏదో చెప్తుంది, నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదమ్మా. వచ్చు పేద మహిళలు అడ్డెట్టుకొని అడ్డమైన పనులు మేమెందుకు సైతాము? మా పానం పోయినా అలాంటి తప్పులు సేమని అంటుంది ఎమ్మెల్యే గారు. లేదెమ్మెల్యే గారు,